హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో డిగ్రీ ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్ సెమిస్టర్ రీవాల్యుయేషన్కి అప్లై చేసిన వారికి రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తాయి అనేది ఈ అప్డేట్ అండి. ఎగ్జామ్స్ అనేవి డిసెంబర్ 20న స్టార్ట్ అయ్యి 24th జనవరిన కంప్లీట్ అయ్యాయి ఎగ్జామ్స్ అనేవి. అలానే 6th ఏప్రిల్న రిజల్ట్స్ అనేవి వచ్చాయి. రిజల్ట్స్ రావడానికి 2 months అయితే పట్టింది. ఇక 19th ఏప్రిల్ వరకు ఎగ్జామ్లో ఫెయిల్ అయిన వాళ్ళు లేదా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు రీవాల్యుయేషన్కి అయితే అప్లై చేశారు. అంటే ఎంత మంచిగా రాసినా ఫెయిల్ చేశారు అనే వాళ్ళు అయితే రీవాల్యుయేషన్కి అప్లై చేశారు. అయితే దీని యొక్క రిజల్ట్ అనేది నా ఎస్టిమేషన్ ప్రకారం లాస్ట్ ఇయర్ వాటిని బేస్ చేసుకొని చూస్తే జూన్ ఎండింగ్లో కానీ జూలైలో కానీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకు బ్రో ఇంత లేట్గా వస్తుంది అంటే ఇది కేయు మినిమం ల్యాగ్ అనేది ఉంటుంది. జూన్ ఎండింగ్ రాలేదు అంటే జూలైలో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మీరైతే కంగారు పడకండి. రెగ్యులర్ అండ్ సప్లీ స్టూడెంట్స్ ఇదండి వీడియో అనేది. రిజల్ట్స్ అనేది రావడానికి ఇంకొంచెం టైం పడుతుంది కాబట్టి పేషెన్స్తో ఉండండి, ఓపిక్గా ఉండండి. రీవాల్యుయేషన్ రిజల్ట్స్ రాగానే నేనైతే అప్డేట్ ఇస్తాను. ఒకవేళ ఈ ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్ సెమిస్టర్లో ఫెయిల్ అయిన వాళ్ళకి ఎగ్జామ్స్ అనేవి నవంబర్ లేదా డిసెంబర్లో ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో చివరిగా ఇదండి వీడియో అనేది. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టేయండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ యూజ్ అవుతుంది.